నా పేరు శ్రీనివాస్ అండి. ఈ 30వ డివిజను మధ్యకట్ట విజయదుర్గ నగరం. నేను మెకానిక్ సోల్లో అండి. ఆయన చేసిన పరిపాలన సూపరు. ఎందుకంటే మేము చెప్పుకోకూడదు, ఎందుకంటే చెప్పి విధానంగా చెప్తున్నారు. ప్రజలందరూ కూడా వెళ్ళి పింఛన్లు కానీ ఇప్పుడు పింఛన్లు హైదరాబాదులో 4,000 ఇస్తా అన్నారు. ఇప్పటికి 10 నెలలు అవుతుంది, ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. 10 నెలలకి కూడా 4,000. జగన్ గారు ఇస్తానని ఏం చెప్పారు? 1,000 రూపాయలు పెంచుతా అన్నారు. 250 పెంచి 5 సంవత్సరాలు గడిపేశాడు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, ఇస్తా అని మాట నిలబెట్టుకొని ఆయన ఏం చేశాడు తెలుసా? 3 నెలలు కూడా, ఆ 3 నెలలు కలిపి 7,000 ఇచ్చి 4,000 5:30కే సబ్జెక్టు అయినా 5:30కే లేచి ఇమ్మని అందరికీ వాలంటీర్స్ అందరికీ చెప్పి 5:30కే వెళ్ళి ఇమ్మని చెప్పాడు. అదేనండి. ఇప్పుడు వరద బాధ్యతలకి ఇచ్చేది మాకు. వరద బాధ్యతలప్పుడు మాకు ఎంత ఇచ్చారో తెలుసండి? 25 కేజీలు బియ్యం, 2 కేజీల బంగాళదుంపలు, 2 కేజీల ఉల్లిపాయ, మ్యాగీ ప్యాకెట్లు 6, యాపిల్ 6, ఒక నూనె ప్యాకెట్టు, కేజీ కందిపప్పు అన్నీ ఇచ్చారు. మొత్తం ఏ టు జెడ్ ఏది ఇది లేకుండా అన్నీ బాగా ఇచ్చారు. ఎందుకంటే ఎవరికి ఏ లోటు రాకుండా చూశారు. ఇంటింటికి కింద మునిగిపోయిన వాళ్ళకేమో 25,000, పైన పని చేయరు కదా, పని చేయకుండా ఉండే వాళ్ళకేమో పనులు పోతాయని వాళ్ళకి 10,000, బళ్ళుకేమో 10,000, ప్రతి దానికి అన్నిటికి. అలాగా నేను ఏ ముఖ్యమంత్రి గారిని చూడలేదు ఎక్కడ. ఎందుకంటే నిజంగా దేవుడైనా, ఎందుకంటే ఆ దేవుడి లెక్క మాకే వచ్చింది. ఈ జగన్ గారు ఏమి ఇచ్చారండి? 4 టమాటాలా, 4 ఉల్లిపాయలా, 4 బంగాళదుంపలా ఇయ్యా? ఆయన మళ్ళీ ఈయన చేస్తుంటే ఆయన పుల్ల పెట్టడం, ఇలాగిచ్చారు అలాగిచ్చారని. ఎవరండి? 2 కేజీలు ఉల్లిపాయలు 100 రూపాయలండి. 2 కేజీలు బంగాళదుంపలు 70 రూపాయలండి. నూనె ప్యాకెట్ ఎంత అనుకున్నారు? పోలే కందిపప్పు ఎంత అనుకున్నారు? 160 రూపాయలు కందిపప్పు, కేజీ పందార, ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినా సరే మీరు ఇలా వంకెట్టి మాట్లాడడం, సోషల్ మీడియాలో చెప్పడం అది తప్పు. దేవుడు నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అంతటా ఇది ఎవరు చేయట్లేదు. ఎవరైనా చేసేది ఇప్పుడు సిటీల్లో 2 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు, పల్లెటూరులో 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు, 4 లక్షలు కట్టినందుకు ఇస్తా అన్నారు. జగన్ గారు ఏమి ఇచ్చారండి? సెంటు స్థలం ఇచ్చి మీరు 1,80,000 కట్టేస్తాను అన్నారు. కట్టేస్తానని ఇప్పుడేమో మీరు 1,00,000 రూపాయలు కడతా అన్నారు. ఎక్కడండి అది? ఏంటి శవాలో కాల్చి దగ్గర, ఈ బుడమేరు పక్కన. ఇదిగోండి బుడమేరు ఎందుకు ఇలాగైంది? ఇవన్నీ అక్కడ పక్కన ఇచ్చేసి ఈ కట్టించి బుడమేరు సరిగ్గా వెళ్లకుండా చేసి ఈ తప్పు చేశాడని చెప్పట్లేదు ఈయన జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, ఇప్పుడు కూడా తప్పు చేశారని. ఆయన ఎప్పుడు తప్పు చేయడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా దేవుడండి ఆయన. నిజంగా అలాంటి దేవుణ్ణి మేము ఎప్పుడు కూడా మేము మర్చిపోం. ఆంధ్రప్రదేశ్లో ఆయన్ని జగన్ గారు ఎన్ని మాట్లాడినారో అంతకంత చూడు. జగన్ గారికి మళ్ళీ తిరగకుండా చేసేస్తారు. జనాభాలోని ఫస్ట్ చెత్త పన్ను తీశారు చంద్రబాబు నాయుడు గారు. మరీ చెప్పి ఫస్ట్ అదే చేస్తా అన్నారు. ఉచిత ఇసుక పాలసీ నెంబర్ 1. ఇసుక పాలసీ అందరూ కట్టుకుండేలా చేస్తున్నారు ఆయన. ఇసుక పాలసీ తెచ్చారు. తర్వాత అన్నా క్యాంటీన్ అంటే ఇప్పుడు కష్టపడిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం చేసి, అబ్బా మా దేవుడు పెట్టాడు, వచ్చాడు, ఈ దేవుడు పెట్టాడు నాకు. 100 రోజుల్లోని మళ్ళీ కూడా ఇప్పటికి 100 రోజులు, రేపటికి 100 రోజులు. 100 రోజులు అవుతే 100 రోజుల్లో ఇన్ని సబ్జెక్టులు చేశాడు. జగన్ ఉన్నాడు. జగన్ ఏం చేశాడు? జగన్ ఏమీ చేయలేదు. మళ్ళీ వచ్చి వరదలకు వచ్చి ఫస్ట్ ఏమో హెలికాప్టర్లో తిరిగాడు పదవిలో ఉండేటప్పుడు అన్నీ కట్టుకొని. ఇప్పుడు వచ్చి నీటిలో దిగి చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారు, ఏం చేశారు? గేట్లు అంట, పైకి ఉంటాయంట గేట్లు. ఏంటి దీనికి గేట్లు ఉండి ఇది చేసి దానికి గేట్లు ఉన్నాయని సొల్లైపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన మీద బ్యాడ్గా మాట్లాడి చేస్తున్నాడు. నువ్వు బ్యాడ్గా మాట్లాడినా ఏం మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో
ఈ జనాభాకి అంతా తెలుసు, ప్రజలందరికీ తెలిసిపోయింది నీ గుట్టేంటో. రేపు పొద్దున్న నిన్ను ఏం చేస్తారో చూడు. జనాభా ఇప్పటికే చేశారు 11 సీట్లకి, తర్వాత నీకు మళ్ళీ ఇంకా అసలు ప్రజల్లో తిరగకుండా కూడా చేస్తారు ఈ జగన్ గారిని. ఎందుకంటే ఇప్పుడు వరదలకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ములగకుండా ఈ వరదల్లో ముంచేద్దామని చెప్పాడు. తర్వాత ఏమో అది తెలియకుండా మళ్ళీ ఏం చేశాడు, ఇది మళ్ళీ వచ్చి ఆ పడవలను పంపించి వాటిని ఏదో చేద్దాం, వాళ్ళు 100 మంది అంతమందో చచ్చిపోతారు, ఆయనకి బ్యాట్ తెచ్చి దించేద్దాం, నేనే ఎక్కుదాం అని అనుకున్నాడు జగన్ గారు. ఏమీ చేయలేడు జగన్ అనేది, ఏమీ పీకలేడు. చంద్రబాబు నాయుడు గారినే లోకేష్ బాబు పిల్లలకి అగో అది 10,000, ఇది 10,000, ఇది 15,000, ఇది 15,000 అని అటకరుతున్నారు. వీళ్ళు ఎక్కడిచ్చారండి పిల్లలకి? 1 సంవత్సరం ఎగదొబ్బారు, 4 సంవత్సరాలు అదేనా ఏంటి 100 ఇవ్వాల్సింది 10 ఇచ్చారు. 10 ఇచ్చి అన్ని అనాజ్మెంట్లు చేసి ఇన్ని చేసుకున్నారు. లోకేష్ ఏం మాట్లాడతలేదన్నారు. ఏంటి 100 రోజుల్లో అయిపోద్దా నీకు? 100 రోజుల్లో ఎక్కడ అవుద్ది నీకు? 100 రోజుల్లో అమ్మఒడి ఇవన్నీ ఇచ్చేస్తారా? వచ్చిందేమో వరదలు వచ్చినాయి, నైట్ అనగా పొగలనగా. ఆయన కష్టపడ్డం మేము చూడలేకపోతున్నామండి. అంత వయసులో కూడా 73 ఏళ్ళలో 74 ఏళ్ళలో ఆయన కష్టపడుతుంటే మాకే కళ్ళని నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే రాత్రి 2 దాకా, ఫస్ట్ రోజు 2 దాకా ఎక్కడున్నారు జనాభా, ఏమవుతారు అని వెళ్ళి లైట్లు పెట్టుకొని వెళ్ళి, అమ్మ మీరేం భయపడక నేనున్నాను, మీకు అన్నీ నేను చేస్తాను అని. ఇప్పుడు కూడా ఎన్ని చేశారు తెలుసా? భోజనం కానీ, టిఫిన్ కానీ, ఇవన్నీ సమస్తం వాటర్ కానీ అన్నీ అందరికీ పంపించారు. లోపల ఉండే వాళ్ళకి ఏదో లేదు. ఈ సాక్షి టీవీ ఉందా, ఎవరినో పైన రోడ్లు తేడం, అక్కడ చచ్చిపోతే ఇవ్వలేదు, ఇక్కడ చచ్చిపోతే ఇవ్వలేదు, అన్ని అబద్ధాలే. సాక్షి టీవీ అన్ని అబద్ధాలు, దాని అంత అబద్ధాలు ఎవరో నమ్మకండి. సాక్షి టీవీ అనేది నమ్మకండి. పేపర్ కూడా అంతే, ఒకటి జరిగితే ఇంకోటి వేస్తున్నారు. ప్రజలు అనేది మనం చంద్రబాబు నాయుడు గారు మనకు చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మీరు నమ్మండి. నమ్మి ఆయన చూడండి అభివృద్ధిగా తీసుకొస్తున్నాడు. కంపెనీలు, ఎన్ని కంపెనీలు నిన్నగాక మొన్న ఢిల్లీ అవన్నీ వెళ్ళి తీసుకొని అన్నీ చేస్తున్నాడు. ఆయన చేసి ఏది చేయకుండా ఉన్నాడు. కంపెనీలు తీసుకొచ్చి మన లేనోళ్ళని ఇగో అడుక్కోనేందుకు లేకుండా అందరినీ సమానంగా చూసి ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చెయ్యకుండా చూడు ఎలా చేస్తారో. లేనోడిని కూడా ఉండివాడిలాగా తీసుకొస్తాడు. ఈ జగన్ గారిలాగా ఎన్ని అబద్ధాలు ఆడడం, అన్నీ చేయడం, అయ్యొదిలేడు. బుడమేరుకేమో లాకులు ఉందండో. ఏంటి ఈ బుడమేరు మునిగిపోయినందుకు ఏంటి కారణం? కాలువలు ఏమైనా తవ్వించారా? ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా ఏమైనా చేయించారా? ఒక్క మాట ఎప్పుడైనా దాన్ని ఏమైనా కళ్ళు చూసారా? మేము పథకాలు ఇచ్చేస్తున్నాం అంటే ఏం పథకాలు ఇస్తున్నారు? పథకాలు ఇస్తా సరిపోయిందా? అభివృద్ధి లేదా? విజయవాడని ముంచేశారు, బ్యారేజీని ముంచెద్దురు మొన్న, 3 పడవలు పంపించి. ఎంత మోసం అంటే ఈ మోసం మాయ ఎన్నాలో ఉండదు. మీది మోసం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అది తేలుస్తారు. మీ అంతు ఏంటో తేల్చి మాట్లాడతారు.